లేకున్నా నిరంతరం ప్రజా సమస్యల మీద మరి పోరాడుతూ ఈ రాష్ట్రాన్ని ఈరోజు ముఖ్యమంత్రిగా ఎంత ఆర్థిక లోటున్నా దీన్ని మళ్ళీ గాడిన పెట్టాలి, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, ఈ రాష్ట్రంలో యువతకు, రైతులకు, కార్మికులకు, మరి బలహీన వర్గాలందరికీ కూడా న్యాయం చేయాలనే ఒక తపనతోటి ఈరోజు ఆయన 75 సంవత్సరాల వయసులో కూడా మన కోసం కష్టపడుతున్నారు. గత పాలకుల విధానాలు మీ అందరూ కూడా చూశారు. 15 సంవత్సరాలు ఇక్కడ శాసనసభ్యుడు చేయలేని పనిని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి మనం అతి త్వరలో ఇక్కడి నుంచి జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి గ్రామానికి మంచినీళ్ళు తెచ్చుకునే ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం. అలాగే నాగార్జున సాగర్ మరి ప్రాజెక్టు వాసులందరూ కూడా చిరకాల మంచ, ఇది ఒక పంచాయతీ కావాలి, ఇక్కడ అభివృద్ధి లేదు అని మరి మొట్టమొదటి సమావేశంలోనే మన గౌరవ ఇన్ఛార్జి మంత్రి గారికి దిశ మీటింగ్ లో చెప్పినప్పుడు వారు వెంటనే స్పందించడం, మరి అతి త్వరలోనే నాగార్జున సాగర్ పంచాయతీగా ప్రకటించబడటం అనేది మరి బాబు గారి పరిపాలన నిదర్శనకే మరి ఒక నిదర్శనం. ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర యువత కోసం, రైతాంగం కోసం, కార్మికుల కోసం, బలహీన వర్గాల కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆ భగవంతుడు వారికి సంపూర్ణమైన ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని, మరింత శక్తిని వారికి ప్రసాదించాలని, ఆ నిత్య కృషి వరుడికి భగవంతుడు ఎల్లప్పుడూ కూడా అండగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.